అందరికీ నమస్కారం. నేను వెంకటరామరెడ్డి, మాజీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి అయింది రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయడానికా లేకపోతే మీ కులస్తులకు మేలు చేయడానికా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తారని, రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూస్తారని మీకు ఓట్లేసి గెలిపించిండ్రు. అలాగే ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిండ్రు. ఉద్యోగులు అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ మేలు చేస్తారని. కానీ మీరు ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలే. ఉద్యోగులు వివక్షతకు గురవుతున్నారు. ఈరోజు ఈ వివక్ష అనేది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందని అనుకోవడానికి లేదు. ఈ వివక్ష ఎక్కడ జరుగుతుందంటే సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతుంది. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటిది. రాష్ట్ర పరిపాలనకు దిశానిర్దేశం చేసే అసెంబ్లీలో, రాష్ట్ర ప్రజలందరి సంక్షేమ అభివృద్ధి కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో ఉద్యోగులు ఈరోజు వివక్షకు గురవుతున్నారు. అక్కడ ఏం చేసింది ప్రభుత్వం? సూర్యదేవర్ ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తిని, అర్హత లేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించింది. సెక్రటరీ జనరల్గా నియమించాలంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పార్లమెంట్లో, లోక్సభలో కానీ, లోక్సభ సెక్రటరీ జనరల్గా కానీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్గా కానీ, లేదంటే వేరే స్టేట్లో సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తులను మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించాలి. ఇలాంటి ఏ అర్హతలు లేని వ్యక్తిని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి సెక్రటరీ జనరల్గా నియమించిండ్రు. ఆయనకుండే ఒక అర్హత ఏంటంటే ముఖ్యమంత్రి కులస్తుడు. ఆ ఒక్క అర్హతతోనే ఆయన నియమించిండ్రు. ఆయన నియామకం చెల్లదు, ఆయన అర్హత లేదని చెప్పి అసెంబ్లీ ఉద్యోగులు అందరూ కూడా సిఎస్ గారికి, చైర్మన్కు, స్పీకర్కు అందరినీ కలిసి విజ్ఞప్తి చేసిండ్రు. ఆయన అర్హత లేని వ్యక్తి, ఆయన వల్ల ఇబ్బందులు పడుతున్నామని. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలే. ఒక ఎస్ఓ స్థాయి లేని వ్యక్తికి, ఎస్ఓ కంటే తక్కువ క్యాడర్ వ్యక్తికి మీరు సిఎస్ హోదా ఇచ్చి సెక్రటరీ జనరల్ చేసి 5 లక్షల జీతం ఇచ్చి, ఎవరికి ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత జీతం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే, మీరు ఆయనకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈరోజు ఆయన అసెంబ్లీని తన సామ్రాజ్యంలాగా భావించి ఇష్టారాజ్యంగా గౌరవిస్తున్నారు. ఎట్లా పడితే అట్లా ఆయన ఇష్టం, ఆయన ఏం చెప్తే అదే అక్కడ జరిగిపోతుంది. రూల్స్ ఏమీ లేవు. ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఇంతవరకు అసెంబ్లీలో కేవలం ఒక్క పోస్ట్కే ఇచ్చిండ్రు ప్రమోషన్లు. ఎందుకోసం ఇచ్చిండ్రు? ఆయన కులస్తులకు ప్రమోషన్లు ఇవ్వడానికే ఇచ్చిండ్రు. మిగతా ఎవరికి ప్రమోషన్లు సంవత్సరాల తరబడి ఖాళీలు ఉన్నాయి. ఎస్ఓ పోస్టు సంవత్సరాల తరబడి ఖాళీలు ఉన్నాయి. ఏఎస్ పోస్టులు ఉన్నాయి, అడిషనల్ సెక్రటరీ పోస్టు ఉన్నాయి, సెక్రటరీ పోస్ట్ ఉంది. ఎలిజిబిలిటీ కలిగిన ఉద్యోగులందరూ చాలా కాలం నుంచి అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రమోషన్ ఇవ్వలే. ఒక్క డిఎస్ పోస్టుకు మాత్రమే ప్రమోషన్ ఇచ్చిండ్రు. ఎందుకు? అక్కడ పనిచేసే ఒక అధికారి, ఆయన కులానికి చెందిన ఒక అధికారి రిటైర్ అవుతున్నారనే ఉద్దేశంతో ఆమెకు సీనియారిటీ కూడా లేదు. 3వ వ్యక్తి ఆమె. ఫస్ట్ వ్యక్తి పోస్ట్ ఉంది, అయినా ప్రమోషన్కి అర్హత ఉంది, సంవత్సరం నుంచి అడుగుతుంది, ఇవ్వలే. ఆమె 3వ వ్యక్తి అయితే ఇద్దరితో లీవ్ పెట్టించి, పోస్ట్ లేకపోయినా 2 అధికారులతో లీవ్ పెట్టించి లీవ్ వేకెన్సీలో ఆమెకు ప్రమోషన్ ఇచ్చిండ్రు. సరే, మంచిది. రిటైర్ అయ్యే అధికారికి ప్రమోషన్ ఇవ్వడం మేము కూడా అసోసియేషన్ నాయకులుగా మంచిదే, యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడు మిగతా ఉద్యోగులందరికీ ఇచ్చి, మిగతా ఉద్యోగులందరికీ ఖాళీలలో ప్రమోషన్లు ఇచ్చి ఈమె కూడా ఇచ్చింటే మేము కూడా శబాస్, మంచి పని చేసిండు, మీరు ఇంత కష్టపడి ఒక రిటైర్ అయ్యే ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వడానికి ఖాళీలు పెట్టించి మరి ప్రమోషన్ ఇచ్చిన మేము కూడా మిమ్మల్ని పొగిడిందాం. కానీ మిగతా అందరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా, సంవత్సరాల తరబడి వాళ్ళు ఎదురు చూస్తుంటే ప్రమోషన్లు ఇవ్వకుండా ఆ ఒక్క పోస్టుకు ప్రమోషన్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? అసెంబ్లీ ఉద్యోగులు అందరూ ఈరోజు అంటున్నారు, ఆమె మీ కులస్తురాలు కాబట్టి, మీ కులం అధికారి కాబట్టే మీరు ఆమెకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు, మిగతా ఎవరికి ఏ కులానికి ప్రమోషన్లు ఇవ్వరు అనే ఉద్దేశం అసెంబ్లీ ఉద్యోగులు అందరిలో బలంగా ఉంది ఈ అభిప్రాయం. అలాగే మిగతా అంశాల్లో కూడా నేనే సిఎస్ అంటాడు. ఏమన్నా మామూలుగా ఫైళ్ళు క్యాబినెట్కి వెళ్ళాలంటే త్రూ సిఎస్ ద్వారా వెళ్ళాలా, మినిస్టర్కి వెళ్ళాలన్నా, సీఎంకి వెళ్ళాలన్నా త్రూ సిఎస్ ద్వారా వెళ్ళాలి ఫైళ్ళు. కానీ సిఎస్ పంపండి మా అధికారులు, సీనియర్ అధికారులు సలహా ఇచ్చి నాకు సిఎస్ క్యాడర్ ఉంది, నేను సిఎస్కి పంపాల్సిన అవసరం ఏందంటాడు. సిఎస్ రాష్ట్రంలో సిఎస్ స్థాయి అధికారిని అపాయింట్ చేయాలన్నా, ఎవరికైనా అధికారికి సిఎస్ హోదా ఇవ్వాలన్నా సిఎస్ గారే ఆర్డర్ ఇవ్వాలి. సీనియర్ ఐఏఎస్లకు, కేంద్ర ప్రభుత్వంలో సిఎస్ క్యాడర్లో పనిచేసిన అధికారులకు మాత్రమే సిఎస్ హోదా ఇస్తారు. అది కూడా సిఎస్ గారి పేరు మీద ఉత్తర్వులు ఇస్తారు. కానీ అసెంబ్లీ సెక్రటరీకి సిఎస్ హోదా ఇస్తా అసెంబ్లీలో జాయింట్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చిండ్రు. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీకి సిఎస్ హోదా ఇస్తూ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇంత విచిత్రం ఎక్కడైనా ఉంటుందా? అసెంబ్లీ ఉద్యోగుల మధ్య విభజన. అసెంబ్లీలో ఒక వర్గాన్ని తన కోటని ఒకటిని తయారు చేసుకొని ఉద్యోగుల మధ్య కొట్లాటలు పెట్టడం, ఉద్యోగులను విభజించి పాలించడం అనే పద్ధతి ఆయన ఫాలో అవుతున్నాడు.
మనందరం చూసినాం, పేపర్లో కూడా వచ్చింది ఒక 10 రోజుల కిందట. అసెంబ్లీలో 2 వర్గాల ఉద్యోగులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే అసెంబ్లీ పెద్దగా ఉద్యోగులను కూర్చోబెట్టి ఏంటి ఎందుకు జరిగింది ఏంటి అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించాల్సింది పోయి ఆయన గాలికి వదిలేసి ఆయన ఒక వర్గాన్ని, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎస్ఓ మీద దాడి చేసి కొడితే ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాల్సింది పోయి ఆయన ఉల్టా అవుట్సోర్సింగ్ అధికారిని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ పంపించి కేసు పెట్టించిండు. కేసు పెట్టించే మళ్ళీ వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ 2 రోజులు అసెంబ్లీ ఉద్యోగులు దాదాపు 20 మంది 2 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిండ్రు. అసెంబ్లీకి వచ్చిండ్రు పోలీసులు ఎంక్వైరీ చేయడానికి. గతంలో ఎప్పుడూ అసెంబ్లీకి పోలీసులు వచ్చిన సందర్భమే లేదు ఉద్యోగుల కొట్లాటలో. ఫస్ట్ టైం అసెంబ్లీ ఉద్యోగులు కొట్లాడుకుంటే అసెంబ్లీకి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. కంప్లైంట్ ఇవ్వడానికి సెక్రటరీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి స్పీకర్ని కలవను ఉద్యోగులు పోతే అక్కడ స్పీకర్ పేసీలో పనిచేసే పట్టణ చౌదరి అని ఒక ఉద్యోగి ఎంప్లాయీస్ మీద దాడి చేసిండ్రు. దాని మీద కంప్లైంట్ ఇచ్చినా దిక్కులేదు. ఒక సస్పెండ్ అయిన ఒక ఉద్యోగి ఏఎస్ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అసెంబ్లీకి వెళ్తే, అసెంబ్లీ సెక్రటరీని కలవడానికి వెళ్తే అసెంబ్లీలోకి రానియకుండా మార్షల్స్ మెడబెట్టి బయటికి గెంటిండ్రు. సస్పెండ్ అయిన ఉద్యోగి అసెంబ్లీకి రాకూడదా? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎంతమంది సస్పెండ్ అయినరు? వాళ్ళ ఆఫీసులకు పోకూడదా? రిప్రజెంటేషన్ చేయకూడదా? అసెంబ్లీ ఏమైనా ఆయన జాగిరా? అసెంబ్లీలో ఎవరు రావాలి ఎవరు రాకూడదని చెప్పడానికి? అసెంబ్లీ ఉద్యోగి అసెంబ్లీలోకి వచ్చే అసెంబ్లీ ఉద్యోగిని మెడబెట్టి గండించే అధికారం ఆయనకి ఎవరు ఇచ్చిండ్రు? మీ అండ చూసుకునే కదా. ఇంత అన్యాయంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలే. ఆయన ఎక్కడికైనా మామూలుగా లీవ్ పెట్టి వెళ్తే, ఎవరైనా అధికారి లీవ్ పెట్టి వెళ్తే ఆయన బాధ్యతలు కింది వారికి అప్పగించడం సర్వసాధారణం. ఈయన విదేశాలకు వెళ్ళినా కింది వాళ్ళకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వరు, వేరే లాంగ్ టూర్లకు వెళ్ళినా ఇవ్వరు, ఆయనే పెట్టుకుంటాడు. దానివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే అమరావతి తీర్మానం కూడా దీనివల్ల ఇబ్బందిలో పడింది. దాని మీద కూడా ధర్మ సందేహాలు తలెత్తినాయి ఈయన వ్యవహరించిన తీరు వల్ల. ఎందుకంటే సెక్రటరీ జనరల్ పోస్ట్ అనేది ఈ సంవత్సరం సెక్రటరీ జనరల్ పోస్ట్ క్రియేట్ చేసినప్పుడే 3 సంవత్సరాల కోసం క్రియేట్ చేసిండ్రు. ఆ 3 సంవత్సరాల టర్ము మార్చి 18తో అయిపోయింది. అంటే మార్చి 18 తర్వాత గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింటే అది కంటిన్యూ అయ్యేది. గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి మార్చి 18కి సెక్రటరీ జనరల్ పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మార్చి 18 తర్వాత సెక్రటరీ జనరల్ పోస్ట్ లేదు కాబట్టి ఆయనకు అధికారమే లేదు. కానీ ఆయన ఏం చేసిండు? ఎక్స్టెన్షన్ రాకుండానే, అధికారం లేకుండానే మార్చి 25వ తారీఖు అసెంబ్లీని సమావేశపడుతూ నోటిఫికేషన్ ఆయన పేరు మీద జారీ చేసిండు. ఎట్లా జారీ చేస్తుంటే ఆయనకు ఏం అధికారం ఉంది? ఆయనకు ఆ రోజుకి ఆ పోస్టే లేదు, ఆయనకు ఆ పదవే లేదు. అలాంటి వ్యక్తి అసెంబ్లీని సమావేశపరుస్తూ ఎట్లా నోటిఫికేషన్ ఇస్తాడు? తర్వాత ఆ పోస్టుకు ప్రభుత్వం మార్చి 26 తర్వాత మళ్ళీ ఆ పోస్ట్ని ఎక్స్టెండ్ చేసింది. ఆ పోస్ట్ని ఎక్స్టెండ్ చేసింది కానీ మళ్ళీ ఆయన అక్కడ కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వలే. మార్చి 18కి ఆయన హోదా అయిపోయింది. ఆయన ఆ రోజు నుంచి ఆయన పదవి లేదు. మళ్ళీ ప్రభుత్వం మార్చి 26న ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఏమైనా కొనసాగిస్తున్నట్టు మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆయన కొనసాగుతున్నాడు. ఈ వెంట మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం నిలబడవు. ఆయన పేరు మీదనే అన్ని తీర్మానాలు పైకి వెళ్తున్నాయి, ఆయన పేరు మీదనే జరుగుతుంది. వీటి మీద కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆలోచించడంలే. ఆయన ఏం చెప్తే అదే దానికే తలుపుతున్నది ప్రభుత్వం. ఆయన ఎక్కడ పనిచేసినా కూడా ఆయన వివాదాలే. అసెంబ్లీ మన ప్రసార భారతిలో ఆయన పోస్ట్ ఏంటంటే, ఒరిజినల్గా ఆయన పోస్ట్ ప్రసార భారతిలో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్, అంటే మన అసెంబ్లీలో సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి పోస్ట్ అది. అయితే ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? అందరికీ జాయింట్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్నాడు. నేను లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఆయన అర్హత లేదని చెప్తే కొందరు పచ్చ జర్నలిస్టులు నా మీద కొన్ని వీడియోలు చేసిండ్రు. నేను చెప్పేది తప్పు, ఆయన జాయింట్ డైరెక్టర్ అని. ఎక్కడ ఆయన జాయింట్ డైరెక్టరు? మేము ఆర్టీ యాక్ట్ కింద తెప్పించినాం. ప్రసార భారతి ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఇచ్చింది. ఆయన రిటైర్ అయ్యే రోజుకి కూడా ట్రాన్స్లేటరే, న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటరే అని చెప్పి స్పష్టంగా ఇచ్చింది. కానీ జాయింట్ డైరెక్టర్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఎక్కడ జాయింట్ డైరెక్టరు? అసెంబ్లీ సెక్రటరీగా పనిచేయాలంటే లా డిగ్రీ ఉండాలి. ఆయన లా డిగ్రీ ఉందో లేదో కూడా అందరికీ అనుమానాలే. ఎందుకంటే ఆయన లా డిగ్రీ సబ్మిట్ చేయలే. ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగినా కూడా ఇవ్వలే. ప్రభుత్వం మా అసెంబ్లీ స్టాఫ్ కూడా డిప్యూటీ సెక్రటరీ ఆ పై స్థాయిలో ప్రమోషన్ పొందాలంటే ఖచ్చితంగా లా డిగ్రీ సబ్మిట్ చేయాలి. మేము లా డిగ్రీ సబ్మిట్ చేసినాక ప్రభుత్వం మళ్ళీ దాని మీద నిజ నిర్ధారణ చేసుకుంటుంది. ఆ డిగ్రీని ఆ కన్సర్న్ యూనివర్సిటీకి పంపించి ఇది నిజమా కాదా అని నిజ నిర్ధారణ చేసుకుంటుంది. ఇక్కడ అదేం జరగలేదు. అసలు ఆయన సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు.
అసలు ఆయన పోస్టే చెప్పుకోలే. ఆయన ఒరిజినల్ పోస్ట్ ఏంటి? ఆయన పనిచేసినది ప్రసార భారతిలో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్. ఆయన అసెంబ్లీ సెక్రటరీగా జాయిన్ అవ్వడానికి పెట్టుకునే రిప్రజెంటేషన్లో ఆయన బయోడేటాలో ఆ పోస్ట్ గురించి అసలు మెన్షనే చేయలే. ఆయన ఎంతకాలం ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని ఎక్కడో ఢిల్లీ అసెంబ్లీలో పనిచేసినది, సుప్రీంకోర్టులో పనిచేసింది, అట్లా డిప్యుటేషన్ మీద ఆయన పలుకుబడితో పనిచేసిన పోస్టులు మాత్రమే చెప్పింది తప్ప ఆయన ఒరిజినల్ పోస్ట్ అనేది ఎక్కడా మెన్షన్ చేయలే. అక్కడ కూడా ఆయన సక్రమంగా చేసిన అంటే అది లేదు. ఢిల్లీ అసెంబ్లీలో ఫస్ట్ ఓఎస్డీకి వెళ్ళిండు, తర్వాత సెక్రటరీగా తెచ్చుకున్నాడు. సెక్రటరీ పర్మనెంట్గా ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ఆర్డర్ మీద ఢిల్లీ ప్రభుత్వానికి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు గొడవైంది ఇద్దరికి. ఈ ఇష్యూ ఈయనకి ఇచ్చిన ఆర్డర్ వల్ల అక్కడ ప్రభుత్వం గవర్నర్ మధ్యనే గొడవైంది. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు. అక్కడ మళ్ళీ ఆర్డర్ను విత్డ్రా చేసుకొని ఆయన మళ్ళీ వెనక్కి పంపించింది. వద్దు, నీ సర్వీస్ వద్దు పని అయినా నువ్వు ప్రసార భారతికి పోయి పనిచేసుకొని వేసిండు. ఆ టైంలో కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయ్యండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి అయ్యండి, కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాసిండు. దాని మీద కూడా క్రమశిక్షణ చర్య తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతికి చెప్తే దాని మీద కూడా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు మొదలుపెట్టిండు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టులో కూడా జడ్జి గారికి ఓఎస్డీకి వెళ్ళిండ్రు. ఓఎస్డీకి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ రిజిస్ట్రార్గా మళ్ళీ ఉత్తర్వులు పొందిండు. దాని మీద కూడా గొడవ అయితే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నీ సర్వీసెస్ ఇక్కడ వద్దునైనా నీ వద్దని మళ్ళీ ఆయన ప్రసార భారతికి పంపించింది. పంపించి అక్కడ మళ్ళీ అక్కడ ఉండలేక ఆయన ప్రసార భారతికి వచ్చిన వెంటనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ తెలంగాణ అసెంబ్లీలో మళ్ళీ ఓఎస్డీగా చేరిండు. తెలంగాణ అసెంబ్లీలో కూడా ఓఎస్డీగా చేరినప్పుడు అక్కడ శాలరీ జీతం పెట్టడానికి ఎల్పీసీ అడిగితే ఆయన ఎల్పీసీ ఇవ్వలే. ఎల్పీసీ ఇవ్వకుంటే 6 నెలలు జీతం వేయలే వాళ్ళు. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ జీతం ఇచ్చిండో లేదో తెలియదు, కానీ 6 నెలలు ఆయన ఓఎస్డీగా చేసిన కాలంలో ఎల్పీసీ ఇవ్వలేదని వాళ్ళు జీతం వేయలే. అలాంటి వ్యక్తికి మన దగ్గర సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇచ్చి 5 లక్షలు జీతం ఇచ్చిండ్రు. 5 లక్షలు జీతం ఎట్లా ఇస్తారు? ముఖ్యమంత్రి గారు అంటే మీ కులం అయితే మీరు సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇస్తారా? మీ కులం అయితే మీరు 5 లక్షల జీతం ఇస్తారా? దానికి రూల్స్ ఏం పాటించరా? స్పష్టంగా రూల్స్ ఉన్నాయి మన గవర్నమెంట్లో. ఎవరైనా రిటైర్డ్ అధికారికి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆయన లాస్ట్ రోజు ఏదైతే జీతం తీసుకున్నారో ఆ జీతంలో నుంచి పెన్షన్ తీసేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే జీతంగా ఇవ్వాలి. ఎందుకంటే ముందు సెక్రటరీ జనరల్గా పనిచేసిన రామాచార్యులు గారికి అదే పద్ధతిలో జీతం ఇచ్చిండ్రు. ఆయన రాజ్యసభలో సెక్రటరీ జనరల్గా చేసిండు, అంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి స్థాయిలో పనిచేసిండు. అలాంటి వ్యక్తికి కూడా ఈ పద్ధతి ప్రకారమే లెక్కేసి 2,20,000 ఎంతో 2,2.5 లక్షల లోపలే ఆయనకు జీతం ఇచ్చిండ్రు. అంతకు మన కృష్ణమాచార్యులని సెక్రటరీగా పనిచేసిండ్రు. ఆయన కూడా రిటైర్ అయిన తర్వాత చేసిండు కాబట్టి ఆయన కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యి ఆయన లాస్ట్ జీతంలోంచి పెన్షన్ తీసేసి ఆయనకు 90,000 నుంచి 1,00,000 లోపలే జీతం ఇచ్చిండు. ఏది ఆయన సెక్రటరీగా చేసిన వ్యక్తి రిటైర్ అయిన వ్యక్తికి కేంద్రంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తికి 2.5 లక్షలు 1,00,000 లోపు జీతం ఇచ్చే ఎస్ఓ స్థాయిగా కంటే తక్కువ స్థాయిలో పనిచేసిన వ్యక్తికి 5 లక్షలు జీతం ఎట్టిస్తారు? అంటే మీ చేతిలో అధికారం ఉందని మీరు ఏమైనా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? సిఎస్ హోదా ఇస్తారా ఎస్ఓ స్థాయి లేని వ్యక్తికి? ఇంత వివాదాస్పద వ్యక్తికి మీరు ఇష్టం వచ్చినట్టు చేసి ఆయన ఏం చేస్తున్నా కూడా చూసుకోకుండా ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఉద్యోగుల మీద దాడి జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలే. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలే. ఉద్యోగులు మెడబెట్టి బయటికి గెంటేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలే. ఆయన వ్యవహరించిన తీరువల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చి తీర్మానాలు కూడా చల్లని పరిస్థితికి వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలే. ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయనకు? ఇంత వివాదాస్పద వ్యక్తిని తీసుకొచ్చి ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఎటు ఇవ్వడంలే. మీరు ఉద్యోగులకు డిఏలు ఇవ్వడంలే, పిఆర్సీ ఇవ్వడంలే, ఉద్యోగులకు ఇచ్చిన ఒక హామీని అమలు చేయలే. సరే, ఆర్థికపరమైన ఏంటంటే ఇబ్బంది ఉంది అనుకోవచ్చు. మీరు ఇచ్చిన హామీల్లో మొదటి హామీ ఏంటి? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పి. అందులో భాగంగానే ఇది కదా, ఇది అనుకూలమైన పని వాతావరణమా? ఉద్యోగులను ఇంత ఇబ్బంది పెట్టడం. ఉద్యోగులందరూ సెక్రటరీ మీద సిఎస్ గారికి రిప్రజెంట్ చేసిండ్రు, సంతకాలు పెట్టి చైర్మన్ గారికి చేసిండ్రు, ఇబ్బంది పడుతున్నామని. ఇంత ఇబ్బంది పడుతుంటే అది మీ దృష్టికి రావడం లేదా? ఇదేనా అనుకూలమైన పని వాతావరణం? ఏం చేసిండ్రు మీరు ఉద్యోగులకు? అంటే ఉద్యోగుల మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారా మీరు? ఆర్థికపరమైనట్టు చేయలేదని అంటే సరే, లోటు బడ్జెట్ ఏవో చెప్తారు, అప్పులు అయ్యాయని. ఇలాంటివి కూడా చేయడానికంటే ఉద్యోగుల మీద కక్షతో వ్యవహరిస్తున్నారా మీరు? ఉద్యోగులు మీకు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపిస్తే మీరు ఉల్టా ఉద్యోగుల మీద కక్ష తీర్చుకునేలాగా వ్యవహరిస్తున్నట్టుంది. ప్రమోషన్లు ఇవ్వడంలే, ఏమి ఇవ్వడంలే. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టి, ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి
ఈయన మీద ఎంక్వైరీ చేయండి, ఆయన అర్హతల మీద ఎంక్వైరీ చేయండి, ఆయన లా డిగ్రీ మీద ఎంక్వైరీ చేయండి. ఇప్పటికైనా మేము కోరేది ఒకటే, ఆయన అంత పలుకుబడి తెచ్చుకొని పోస్ట్ తెచ్చుకున్నాడు, ఉద్యోగులతో సక్రమంగా ఉంటే మాకేం బాధ లేదు కదా. ఉద్యోగులు ఇబ్బంది పడకుంటే మేము అడగము. ఉద్యోగ సంఘాల నాయకులకు మేము కోరుకునేది ఏంది, ఉద్యోగులకు ఇబ్బంది రాకూడదని. ఉద్యోగులను ఇబ్బంది పెట్టే వ్యక్తిని మీరు సమర్థిస్తుంటే మేము క్వశ్చన్ చేయకుండా ఎట్లా ఉంటాం? ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ సెక్రటరీ మీద ఎంక్వైరీ చేయాలి, ఆ సెక్రటరీని తొలగించి అర్హత కలిగిన వ్యక్తికి, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, ఆయన వల్ల మీ మీద కులముద్ర ఉంది. సచివాలయం ఇప్పుడు అసెంబ్లీ ఉద్యోగులందరూ ఎవరినైనా అడగండి మీరు, ఆయన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాడు, వాళ్ళే దగ్గరికి రానిస్తాడు, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తారు, మమ్మల్ని కలవడం కూడా కలవడం అని ప్రతి అసెంబ్లీ ఉద్యోగి కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆ కులముద్ర పోగొట్టుకోవాలంటే ఈ వ్యక్తి అర్హత లేని వ్యక్తిని తొలగించి అర్హత గల వ్యక్తిని నియమించి అసెంబ్లీ ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి. అసెంబ్లీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రమోషన్లన్నీ కూడా ఇప్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఇచ్చామన్నా కంప్లైంట్ అనేది సిఎస్ గారికి కలవడం కుదరలేదు, రిప్రజెంటేషన్ సిఎస్ గారికి పంపించాము. దాని మీద అంటే ఆ రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ సిఎస్ గారు వెనకే పంపుతాడు. మేము ఏదైనా ఆయన మీద కంప్లైంట్ సిఎస్ గారికి ఇచ్చే సిఎస్ గారు దాని మీద నోట్ ఎక్కడి నుంచి రావాలి, అసెంబ్లీ నుంచే రావాలా. అసెంబ్లీ నుంచి రావాలంటే మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తుంది. కాబట్టి దాన్ని మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ బయటికి రానియకుండా ఆయన తొక్కిపెట్టిండు. అట్లా ఏం చేసినా కూడా ఆయన ఇష్టారాజ్యంగా వివరిస్తున్నాడు. అది దానివల్ల అసెంబ్లీ ఉద్యోగులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి అసెంబ్లీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాను.